నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రియురాలి వేధింపులకు ప్రియుడు హత్య. మృతుడు మరిపేడ మండలం వాసిగా గుర్తించిన పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఆసరా పెన్షన్ కార్యక్రమం కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం పెంచిన పెన్షన్లను పంపిణీ చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ యూనియన్ ర్యాలీ. 2018-19 పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు మంజూరు చేయాలని డిమాండ్. మరుగుదొడ్డి నిర్మాణం చేసుకునేందుకు అవకాశం కల్పించండి. నారాయణపేట జిల్లా కలెక్టర్ని లబ్ధిదారుల విన్నపం. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రియురాలు వేధింపులకు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన నూతనకల్ మండలం దర్శనపల్లి గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా అనాజిపురం గ్రామానికి చెందిన 25 సంవత్సరాల నాగరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయి వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన నాగరాజు మరిపేడ మండలంలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ ఘటన దర్శనపల్లి గ్రామానికి ఆనుకొని కొత్తగా నిర్మిస్తున్న హైవే రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ కేంద్రంలోని పోస్ట్ ఆఫీసులో శాసన భారతి పోచారం శ్రీనివాసరెడ్డి నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం పెంచిన పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాలలో పేదలకు ఆసరా పెన్షన్ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. గతంలో 1000 రూపాయలు ఉన్న పెన్షన్ ని తెలంగాణ ప్రభుత్వం వస్తే 2016 రూపాయలు ఇస్తామని చెప్పిన పెన్షన్లను ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది. అలాగే వికలాంగులకు గతంలో 1500 ఉన్న పెన్షన్ ను ఇప్పుడు 3016 రూపాయలు అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40 లక్షల మందికి ఈ పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి అందించడం మొదలైందని తెలిపారు. ఈ విధంగా పేదలకు ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లను పంచే కార్యక్రమం ఏ రాష్ట్రంలో లేదని అన్నారు. రూపాయలు నోట్ ఇస్తారు కాబట్టి 4 రూపాయలు నోట్ 4 రూపాయలని మళ్ళా మొన్న ఎన్నికల్లో 1000 పెన్షన్ ని 2016 ఇస్తామని చెప్పాం. ఈ రోజు నుంచి ఇక్కడ పంపిణీ చేస్తా ఉన్నాం. వికలాంగులకు గతంలో 500 రూపాయలు ఉంటే 1500 ఇస్తామన్నాం, అది ఇచ్చాం. అదే వికలాంగులకు 1500 బదులు 3016 రూపాయలు ఇస్తున్నాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దాదాపు 40 లక్షల మందికి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి నగదు ఇవ్వడం మొదలైంది. మొన్న మేము సాంప్రదాయంగా కొంతమందికి పెంచినటువంటి పెన్షన్ల యొక్క కాగితాలను పంపిణీ చేశాం. మండలానికి 5 చొప్పున. ఇప్పుడు బాన్స్వాడ ప్రాపర్ లో 3412 మందికి పెన్షన్ పంచాలి. ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద 40 లక్షలు ఉంటే మన బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో అన్ని పెన్షన్లు కలుపుకొని 40,000 ఉన్నాయి. అందులో బాన్స్వాడ ప్రాపర్ లో 3412 ఉన్నాయి. ఇది సంవత్సరానికి ఒక్క నియోజకవర్గంలోనే మాకున్నటువంటి 5 మండలాలలో 124 గ్రామ పంచాయతీలలో
సంవత్సరానికి పెన్షన్లు పంచేటువంటి కార్యక్రమం 100 కోట్లు అవుతుంది ఒక్క కాన్స్టిట్యున్సీలోనే పెన్షన్లు. ఈ విధంగా పేదలకు ఇచ్చిన మాట ప్రకారంగా స్థానిక ఎమ్మిగనూరు వైఎస్ఆర్ సర్కిల్లో ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్స్ యూనియన్ ర్యాలీ నిర్వహించారు. గత 2018-19 పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి విజయేందర్ డిమాండ్ చేశారు. జిల్లా 470 కోట్ల ఫీజు స్కాలర్షిప్ మరికల్ మండల పరిధిలోని జిన్నారం గ్రామానికి చెందిన కుమ్మరి మాసన్న అనే లబ్ధిదారులు తన సొంత ఇంటి ముందు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మరుగుదొడ్డి నిర్మాణం చేస్తుండగా గ్రామానికి చెందిన కొందరు అడ్డుకోవడం జరిగిందని లబ్ధిదారులు మరికల్ మండల స్థానిక విలేకరులతో వాపోయారు. అధికారులు స్పందించి తన ఇంటి ముందు నిర్మాణం చేస్తున్న మరుగుదొడ్డి నిర్మాణం పనులను అడ్డుకోకూడదని ఆయన కోరుతున్నారు. ఇట్టి విషయంపై నారాయణపేట జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ పెద్దలు ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను. ఇప్పుడు సర్పంచ్ పట్టించుకోవట్లేదు, అప్పల పక్కన కాపులు ఆ ముగ్గురు వచ్చి మాటికి వచ్చి పని చేస్తున్నాను. నా బాధ 3 నిమిషాలు పెట్టున్నాను. తోయినట్లు పని చేస్తాను. ఏం తగినావు? ఈ బాత్రూమ్ గుంత దోతుంటే ఇప్పుడు తోయిస్తాను. నా జాగా హార్డ్ వర్క్ ఉన్నట్టు 3 వరకు ఉన్నది వాళ్ళ జాగా. శాంక్షన్ ఎవరి పేరు మీద? శాంక్షన్ నా పుట్టింది. ఏం పేరు? నా పేరు కుమ్మరి పెద్ద మాసన్న. కన్నా హింసలు పెడుతుంది తప్ప పక్షపాతం కింద పెట్టినాను. ఊరంతా ఒక దిట్ట నాకు ఎవరు చెప్పలేదు. సర్పంచ్ చెప్పలే? మా సర్పంచ్ పట్టుకుంటే ఎవరు పట్టుకోలేదు, ఎవరు ఒకరు పట్టుకోలేదు. నేరాల గోరల కింద ఉన్న పరిస్థితి ఎత్తేస్తాను. ఎక్కడ రిస్క్ పడుతుంది లేదంటే ఎంట్రీ డబ్బు ఎత్తుకొని ఎంట్రీ డబ్బు వేసుకొని ఈయన ముద్దలు సస్తా ఈయన పుడిచిపోయి అందరూ వచ్చి అట్లా అంటే ఎట్లా ఇంకా సర్పంచ్ వచ్చి పుడిచిపోతారు, వాళ్ళు పడిచిపోతారు. తెలంగాణలోనే అతిపెద్ద టెక్స్టైల్ రిటైల్ మార్ట్ అయిన మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు వనస్థలిపురంలో 40,000కు పైగా చదరపు అడుగుల సువిశాలమైన విస్తీర్ణంలో హైదరాబాద్ నగరంలో తన 6వ అతిపెద్దదైన రిటైల్ వస్త్ర దుకాణాన్ని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హాజరైంది. ఈ షాప్తో దిల్సునార్ నుంచి ఇటు వచ్చేసింది వనస్థలిపురం వచ్చేసింది.
of nursing. Hi, Gautami College. So ఇక్కడ sending you lots of love. Our classes bunk వారి చేసి కూర్చున్నారు 1 hour నుంచి. So 1 hour break ఇచ్చేసారంట మీరు వస్తున్నారని. మరి అంతేకాకుండా ఇంకేదైనా డైలాగ్ వింటే కూడా బాగుంటుంది కదా. ఎక్కువ డైలాగ్ నా ఫోటో అండ్ చాలా పెద్ద మాల్ ఉంది యాజ్ ఆల్వేస్ అండ్ నెక్స్ట్ షోరూమ్ కుకట్పల్లిలో ఉంది ప్లీజ్ నెక్స్ట్ టైం గో షాప్ హియర్ కమ్ హియర్ చెక్ అవుట్ ద కలెక్షన్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ థ్యాంక్ యూ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ దట్స్ నారాయణపేట జిల్లా కొత్తపల్లి గ్రామంలో హనుమాన్ మందిరంలో ఘనంగా పూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని, గ్రామ ప్రజలు సుఖంగా ఉండాలని స్వామివారికి జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో భారతి, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మలకల్ మండలం బిజ్జారం గ్రామంలో గ్రామ యువకులు శివన్న ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు, వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు ఊరు అభివృద్ధి కోసం గత 5 సంవత్సరాల నుండి వచ్చారని, దాని గురించి గ్రామ పంచాయతీ సెక్రటరీకి సమాచార హక్కు చట్టం కింద మాకు సమాచారం ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సరూనగర్లో తెలంగాణ ప్రభుత్వం పెంచిన పెన్షన్లను అనిత దయాకర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పెన్షన్లదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్దారులందరికీ పెంచిన పెన్షన్ని నిన్న ఈరోజు ఇవ్వడం జరిగింది 2 డేస్లలో. మొన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో లబ్ధిదారులందరికీ కూడా అందజేయడం జరిగింది. అక్కడక్కడ పెండింగ్ ఉన్నాయి. ఈరోజు సరూనగర్, ఆర్కేపురం కూడా, ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీ డిఫరెంట్ ఉంటుంది, ఒక దగ్గర పెట్టలేమని ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పెంచిన 1000 రూపాయల నుండి 2000, 16, 1500 వికలాంగుల 1500 నుండి 3016 రూపాయలు ఏదైతే పెంచారో ఇవన్నీ కూడా ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లో పడేటట్టు చేస్తున్నారు. ఇచ్చిన మాటకు నిలబడి ఈరోజు వీళ్ళందరికీ కూడా పెన్షన్ పెంచినందుకు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారికి వారందరి తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఒక నా నియోజకవర్గాన్ని 26,000 పెన్షన్దారులకు ఈరోజు పెన్షన్ ఇస్తూ ఉన్నాం. ఇంచుమించు 5.5 కోట్ల రూపాయలు ప్రతి నెల పెన్షన్దారులకు ఇస్తూ ఉన్నాం. నిజంగా ఇది ప్రతి కుటుంబంలో ఒక పెద్ద కొడుకులాగా కేసీఆర్ గారు చేసిన నిర్ణయం వల్ల ప్రతి లబ్ధిదారులు కూడా ఈరోజు మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని. డెఫినెట్గా ఇది వాళ్ళ కుటుంబాలలో ముఖ్యంగా వీళ్ళకి లబ్ధిదారులకు ఒక ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని ఇచ్చున్నారు. జీవితంలో చివరి దశలో ఉన్న వీళ్ళకి ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించి ధైర్యాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాం. పెన్షన్దారులందరికీ పెరిగిన పెన్షన్దారులందరికీ మన ఎమ్మెల్యే గారి సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరికీ ఇవ్వడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం మన కేసీఆర్ గారు చేపట్టిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. దీనివల్ల చాలామందికి లాభం జరుగుతుంది. ఓల్డేజ్ ముసలితనంలో ఉండి ఎవరి ఆదరణ లేని పెద్దవారందరికీ వాళ్ళకి గొప్ప ధైర్యము, వాళ్ళకు ఆత్మగౌరవంతో బతకడానికి ఇది చాలా గొప్ప నిర్ణయం కేసీఆర్ గారిది. వీళ్ళందరి ఆశీర్వాదం, మన ఈరోజు పెన్షన్స్ తీసుకున్న వారి అందరి ఆశీర్వాదం కేసీఆర్ గారికి ఉంటుందని ఆశిస్తున్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఏ పథకమైనా పేదవారికి ప్రతి ఒక్కరికి అందుతుంది. వారందరి ముఖంలో సంతోషం, ఆనందం చూడగలుగుతున్నాం మనం. ఈరోజు ప్రతి ఇంటికి నల్లా కానివ్వండి, వారందరికీ కరెంటు, ఉచిత చాలామందికి కరెంటు, ఇంకా
అన్ని ఏరియాలలో కరెంటు ఉంది. ఈరోజు మన సరూర్ నగర్ డివిజన్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన స్లమ్లలో కంప్లీట్ డ్రైనేజ్ యూజిటీ వ్యవస్థను కంప్లీట్గా ఆధునీకరించడం, ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఇంకా రోడ్లు వేయడం జరిగింది. ఈరోజు అందరూ సంతోషంగా ఉన్నారు. ఇంకా కళ్యాణ లక్ష్మి పథకం అయితే మహబూబ్ నగర్ జిల్లా ధర్మాపూర్ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గ్రామ సెక్రటరీ రాజీవ్, గ్రామ రైతులు, మహిళా సంఘాల సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. వచ్చాడు. నేను మీకు మన కిషన్కి ఇద్దరికి రాస్తున్నాను. ఇమీడియట్గా చేయించండి ప్రొసీడింగ్స్ అన్ని. నల్గొండ జిల్లా చెర్లపల్లి గ్రామంలో పెంచిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నల్గొండ శాసనసభ సభ్యులు కంచెర్ల భూపాల్ రెడ్డి, నల్గొండ మున్సిపాలిటీ కమిషనర్ చిలుకల గోవర్ధన్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ దొడ్డి రమేష్, సింగిల్ విండో చైర్మన్ పిన్నపురెడ్డి శంకర్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్స్, ఆసరా పెన్షన్దారులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా పాత పాలమూరు నందు పెంచిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎక్స్చేంజ్ శాఖ మంత్రి డాక్టర్ ఎం శ్రీనివాస్ గౌడ్ మరియు జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ పాల్గొని ఆసరా పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన అందరూ పెన్షన్ల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. అర్హులైన అందరికీ ఆసరా పెన్షన్ వచ్చే విధంగా చూడాలని అధికారులను హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ గారు, మున్సిపల్ కమిషనర్ సురేందర్ గారు, అధికారులకు, నాయకులకు, వచ్చినటువంటి మా అక్క చెల్లెలకు, మా మహిళా గ్రూప్ అక్కలకు అందరికీ పేరు పేరున, మా అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరు నమస్కారం. బాగున్నావా? ఉన్నావా? ఇప్పుడు ఉన్నావా? సంచి ఉందా? ఎన్ని పేజీలు ఉన్నాయి దానిలో సంచి? ఇంతేనా? ఇలా ఏ ఊర్లో చూసినా, ఎక్కడ పోయినా అందరి ముఖాలలో సంతోషమే ఉంది, కొత్త నమ్మకమే. 2000 జీతం మెరుగానే ఎవరు ఇంటలేదు. ఇక ఎప్పుడు పడుతుందో బ్యాంకులో, ఎప్పుడు తీసుకోవాలన్నట్టు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం వికలాంగులకు 500 ఉంటే ఈరోజు 3016 రూపాయలు. అయ్యో నా కొడుకు కాలులో ఎట్లా బతుకుతాడు అని బాధపడుతుండే. కానీ ఇవాళ దేవుడు ఇవ్వకపోవచ్చు, కానీ ఆ దేవుడు నాకు 3000 ఇస్తున్నాడు, బతుకుతాడు నా కొడుకు అని చెప్పి ఇలా భరోసాగా ఉన్నారు. ఇవాళ ఉన్నారా లేదా? అందరూ హ్యాపీ ఉన్నారా లేదా? ఎవరి పని అసలు 2000 రాగానే మన హన్వాడకు పోయినా ఒక అమ్మాయి చెప్తుంది, 2020 పేపర్లు చూడగానే నా కొడుకు, నా కోడలు అయితే ఇంకా నా దగ్గరకు వచ్చి అత్త తిన్నావా, అత్త గొల్లు వేసుకున్నావా అని అడుగుతుంది. నేను ఎందుకు అనుకున్నా, మధ్యాహ్నం తెలిసింది బిడ్డ నాకు 2000 పెరిగినా కానీ 2020 కానీ లేని పేదలన్నీ ఉట్టుకొచ్చినాయి బిడ్డ అన్నది. ఇది చాలా మందికి ఇవ్వ కూడా జీతం పెరగానే, జీతం పడగానే చిన్నపిల్లలు నంపిస్తారు, మనవల్లని మనవరాలని, మీ అమ్మమ్మతో కో, మీ నాయనమ్మతో కో అని చెప్పి వాడు చుట్టూ తింటుంటారు పొల్లు పట్టుకొని. కరెక్టేనా? కరెక్ట్. 2020 ఇంకా మా నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్లో నివాసం ఉంటున్న సిద్దిరాములు అనే వ్యక్తికి అదే కాలనీలో నివాసం ఉంటున్న కొంతమంది విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో కుటుంబ సభ్యులు బోధన్ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చూసిన వైద్యులు దాడి చేసినట్లు సంబంధిత అధికారుల నుండి ఎంసీ కావాలని వైద్యులు నిజామాబాద్కు రిఫర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తన తండ్రికి మతిస్థిమితం సరిగ్గా లేదని, గతంలో 3 సార్లు ఎర్రగడ్డ ఆసుపత్రికి
దగ్గరికి తీసుకువెళ్లి చికిత్స చేయించామన్నారు. మతి స్థిమితం లేదని తెలిసినా కూడా కొంతమంది తన తండ్రిపై విచక్షణ రహితంగా దాడి చేయటం సమంజసమా అని రోధించారు. Umar Siddharam, son of Siddharaya, XPC, 380 batch number is there. House number 12-100-513. Jawahar Nagar Colony and next month. Under Tiki Bodon district ended. నాకు ముగ్గురు అబ్బాయిలు ఇదమ్మా ఈయన నడిపాను. ప్లీజ్ కమ్ ఫస్ట్ సార్ సెకండ్ కమ్ రారా అర్ధన్న పద శేఖర్ రవి చిన్న అబ్బాయి. ఏం జరిగింది చెప్పి పొద్దున ఇంట్లో గుంత కట్టుకుని నీళ్ళు ఉన్నారా నీళ్ళలో మొత్తం కారం కలుపుకో. అరే రామా ఆగురా ఏం జరిగింది కొంత వాటర్ లేదు ఏమి. అయితే నేను మెల్లగా నీళ్ళకి వచ్చాను. 6 నుంచి 7 వరకు నీళ్ళు వస్తాయి. పోతే అందరూ అమ్మా నన్ను పక్కగా నేను నీళ్ళు తీసుకున్నాను. నాకు గుర్తు కడుకున్నాను నీళ్ళు. నేను మళ్ళీ ఎప్పుడు కొట్టాల్సుకున్నాను. కారే మా కడ ఇక్కడ మళ్ళీ వద్దు ఏం చేయాలా. అప్పుడు నీళ్ళు ఒక 7 బకెట్ మెల్లగా వచ్చిన దాకా ట్యాంకర్లో ఫుడ్ చేసి పెడితే ఇది మొత్తం పైపు పెట్టుకుని మొట్టని తగ్గడానికి ఇక ట్యాంకర్ కాలైపోయాను. కానీ నేను నెంటకోసం చెప్తున్నా. ఆల్రెడీ మా బాబా చెప్పాడు కట్ చేసుకుని పోతాను. కటింగ్ గురించి సీఎం సార్ వచ్చింది. వాళ్ళు ఫోన్ చేశారు. పోలీస్ సీఎం సార్ వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ బ్యాక్. గత నాది 2006 జూన్ 12 ప్రజెంట్ వచ్చాడు సార్. 3వ మోసం తెలంగాణ. నేను అక్కడ మొత్తం అన్న గుంటూరు జిల్లా టు కుమ్మడలో సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, ఏఎస్ఓ. నా పిల్లల్ని కానీ పెంచి పెద్ద తీసుకొని వచ్చాను. 24 years రైతు. ఏం జరిగింది? నేనంటే ఈసా ముస్లిం ఇద్దరు బాయ్ ఆపోజిట్ పార్టీ వాటర్ నీళ్ళు పోయిరా కొంచెం ఓటర్లో కూర్చో. ఇట్లా 4-5 సార్లు మా పిల్లలు తీసుకొచ్చి వచ్చింది. కానీ ఇట్లా తీసుకుపోయి 5 తీసుకొచ్చింది. పోలీసు తీసుకొచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి రాసోట్కేర్ విఠల్ అనే వ్యక్తి ఇల్లు కూలిపోయింది. ఆయన భార్య గాయపడింది. గుట్ట ప్రాంతం కావడంతో వర్షం నీరు ఇళ్లలోకి వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సుమారుగా 10 సంవత్సరాలుగా ఉన్న ఈ గణేష్ వాడిలో ఒక్క మురికి కాలువ లేదు. జీపీ రోడ్లు లేవు. అస్తవ్యస్తంగా అపరిశుభ్రంగా ఉంది. ఎన్నో పథకాలు ఉన్నా ఇక్కడ అవన్నీ సున్నాగా మారింది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని సహాయం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. విశాఖపట్నం సింహాచలం భాష్యం స్కూల్ బస్కి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈరోజు ఉదయం సింహాచలం సాయినగర్లో భాష్యం స్కూల్ బస్సు అదుపు తప్పి కరెంటు పోల్ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు స్కూల్ విద్యార్థులకు ఏమీ కాలేదు. కరెంటు పోల్ విరిగి స్కూల్ బస్సుపై కరెంటు తీగలు అలుముకున్నాయి. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి మరియు ఆర్టీఓ నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు. ఫిట్నెస్ లేని బస్సులకు ఎలా అనుమతి ఇచ్చారు అంటూ ఆందోళనకు దిగారు. అంటే ఎర్లీ మార్నింగ్ అందరూ తిరుగుతుంటారు కదండి, పిల్లలు తిరుగుతూ ఉంటారు. ఎవరు లేదు కనుక చచ్చిపోయింది. లేకపోతే మనిషి చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను 2-3 సార్లు అడిగాను లోపలికి. అంటే వాళ్ళు మా కాలనీ వాసులే ఏమన్నారంటే మా పిల్లల కోసం వ్యాన్ వస్తుంది పెట్టుకొని వడ్డు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రియురాలు
వేధింపులకు ప్రియుడు హత్య, మృతుడు మరిపేడ మండలం వాసిగా గుర్తించిన పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఆసరా పెన్షన్ కార్యక్రమం కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం పెంచిన పెన్షన్లను పంపిణీ చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ యూనియన్ ర్యాలీ. 2018-19 పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు మంజూరు చేయాలని డిమాండ్. మరుగుదొడ్డి నిర్మాణం చేసుకునేందుకు అవకాశం కల్పించండి. నారాయణపేట జిల్లా కలెక్టర్ని లబ్ధిదారుల విన్నపం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.